గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, సాక్షి, ఇలా నమస్తే తెలంగాణ రకరకాల పేపర్లు. ఏ పేపర్లో ఏ వార్తలు ఇచ్చారనే విషయాన్ని మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే మనం మొదటిగా ఈనాడులో మనకి ఫ్రంట్ పేజ్ లో ఫస్ట్ మనకి కనిపిస్తుంది సప్తపదం అని కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు అసలే అంతా కూడా టెన్షన్ గా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకా బడ్జెట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇక్కడ హైలైట్ గా ఇచ్చారు. మనం ఈ పేపర్ లో ఏ వార్త ఉందని చూద్దాం. ఇక మొదటిగా చూసి ఇక్కడ అభివృద్ధి కళలకు పునాది అంటూ ప్రధాని మోడీ చెప్తూ ఉన్నారు. అయితే రాహుల్ కూడా దానికి కౌంటర్ గా మాట్లాడుతున్నారు. ఉపాధి ఆలోచన ఏది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సెటైర్ వేసినట్లుగా మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఐటీ కొత్త విధానంలో కొంత ఊరట లభిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బడ్జెట్ కథనాలన్నిటికీ సంబంధించి కూడా మనకి ఈ రోజు ఈనాడులో స్పెషల్ గా మనకి ఫ్రంట్ పేజీలో మొత్తం కూడా అదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక భారీ ఆకర్షణలకు పోని కేంద్ర బడ్జెట్ అంటూ ఇచ్చారు. ఆర్థిక సుస్థిరత, సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా అలాగే లక్షల కోట్లతో నిర్మలమ్మ ఎన్నికల పద్దు, అలాగే మహిళలతో మధ్యతరగతి యువతపై కూడా గురిపెట్టినట్లు తెలుస్తుంది. మహిళలపై ఇటు మధ్యతరగతి యువతపై కూడా ఎక్కువగా గురిపెట్టినట్లు తెలుస్తుంది. అలాగే వేతన జీవులకు కాసింత ఊరట లభించే విధంగా 5% ఉన్నదాన్ని 7% పెంచారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో కొంతైతే ఊరట లభించిందని ఈసారి చెప్పుకోవచ్చు అనే విధంగా అయితే మనకి ఆర్థికంగా కొంత మెరుగుపడే ఉద్దేశం అయితే ఉండొచ్చు ఈసారి అనేది మాత్రం మనకి ఇక్కడ బడ్జెట్ కి సంబంధించి ఇచ్చారు. అలాగే చూసి ఇక రైల్వేలకు కూడా భారీగా నిధులు కేటాయించారు ఈసారి అనేది కూడా మనకి తెలుస్తుంది. 2023-24 సంవత్సరానికి గాను అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా డిజిటల్ బాటా గృహ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు ఈసారి. ఇక 30 అంతర్జాతీయ నైపుణ్య భారత్ కేంద్రాలు కూడా ఓపెన్ చేస్తున్నారు అనేది మనకి ఇచ్చారు. ఉపాధి హామీకి నిధుల కోత ఉండదు అంటూ సబ్సిడీల తెగ్గోత అంటూ కూడా ఇచ్చారు. సబ్సిడీలు ఏవైతే ఉంటే అవి తెగకోత అంటూ కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రధాని మోదీ చెప్తున్నారు, భారత అభివృద్ధి కళల సంకల్పానికి నెరవేర్చేందుకు అమృత కాల తొలి బడ్జెట్ పునాది వేస్తుంది అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే ఆశల సమాజం ఇది, రైతులు మధ్యతరగతి వర్గాల స్వప్నాలను నెరవేర్చడానికి ఇదంతా కూడా చేస్తున్నామంటూ కూడా ప్రధాని మోదీ ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఇంకా సంపన్న దేశాలకు ఏడాది భారత అభ్యున్నతికి కూడా లక్ష్యాలను సాకారం చేసే దిశగా గొప్ప శక్తిగా మధ్యతరగతి కుటుంబాలలో మధ్యతరగతి వారికి ఉండబోతుంది. ఈ వర్గం సాధికారత మా ప్రభుత్వం కొన్నేళ్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అంటూ కూడా తాజాగా వారికి భారీ పన్ను ఉపశమనాలు కూడా కలిగిస్తూ ఉంది అంటూ మన ప్రధాని మోదీ చెప్పడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ జరిగితే దానికి దీటుగా ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటి అంటే దేశంలో ఉపాధి కల్పన, ప్రజా నియంత్రణ, ద్రవ్యోల్బణం నియంత్రణ వాటి వల్లే మోదీ విద్యుత్ బడ్జెట్ ని ఇంతవరకు సమంజసం కాకుండా వివరించారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక కాల్ బడ్జెట్ ఇది భావి భారత నిర్మాణానికి కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళికలు కూడా అసలు లేవు అని చెప్పేసి రుజువైపోయింది. భావి భారత్ అంటే రానున్న ముందు తరాల వరకు అసలు ఎటువంటి బడ్జెట్ లేవని చెప్పేసి రుజువైపోయింది ఆయన చెప్పే మాటల్లోనే అంటూ ఇటు రాహుల్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూస్తే భయపెడుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తరుముకొస్తున్న ఎన్నికలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయినా కూడా స్థిర చిత్తం, ఆత్మనిర్భరత ఉంది ఎక్కువగా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బడ్జెట్ లో దేశ ఆర్థిక సుస్థిరతకే మొగ్గు చూపింది అంటూ కూడా నరేంద్ర మోదీ సర్కార్ చెప్తుంది. ఇక 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు తమ ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది అని బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారీ ఆకర్షణకు పోలేదు కానీ ఉన్న దాంట్లోనే ఆర్భాటాలు ప్రకటించలేదు. అమృత కాలను తలుచుకుంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 100ఏళ్ల పండుగను మరి సంకల్పం పుచ్చుకున్నారు అంటూ ఆర్థిక సామాజిక విలువలతో కూడినటువంటి సుస్థిరత, సమ్మిళిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే ఇవన్నీ కూడా జరిగిస్తున్నారు అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా అయితే ఇంకా ఎక్కడ మనకి స్టాటికల్ కి ఇక్కడ మనకి ఇచ్చారు కొన్ని అసలు మొత్తం బడ్జెట్ ఎంత ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ రెవెన్యూ వసూళ్ళకి ఎంత ఇచ్చారు, అలాగే
మూలధన వసూలు ఎంత, అలాగే రెవెన్యూ వ్యయం ఎంత, అలాగే మూలధన వ్యయం ఎంత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చినట్లు మనం చూడొచ్చు. రెవెన్యూది చూసుకున్నట్లయితే 26,32,281గా ఉంది. అలాగే మూలధన వసూలు చూసుకున్నట్లయితే 18,70,816గా ఉంది. అలాగే రెవెన్యూ వ్యయం చూసుకుంటే 35,02,136గా ఉంది. ఇంకా మూలధన వ్యయం చూసుకుంటే 10,961గా ఇచ్చినట్లుగా మనకి క్లియర్ కట్ గా మనకి ఒక గ్రాఫ్ రూపంలో కూడా అన్ని కూడా చూపిస్తూ మనకి ఇచ్చారు. ఇక్కడ బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఇచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మనం. సో ఇంకా ఐటీ కొత్త విధానంలో కూడా కొంత ఊరట లభించిందని అనుకోవచ్చు. 7 లక్షల వరకు ఆదాయ పన్ను పడదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తగ్గిన స్లాబుల సంఖ్యతో కొంత ఉపశమనం కలిగించారు అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పాత పన్నుల విధానంలో మార్పు అయితే లేదు, అది యాజిటీస్ గా కొనసాగుతూనే ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ప్రాతిపాదికన కొత్త పన్ను విధానం ఏ విధంగా ఉండబోతుందో, ఆదాయం ఎంత ఉండాలి, దానికి సంబంధించి పన్ను స్లాబ్ ఎంత ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ మనకి ఇచ్చారు. క్లియర్ గా మనం దాన్ని చూడొచ్చు, గమనించవచ్చు. సో ఇంకా మనం చూస్తే మరొక వార్త ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రానికి మరోసారి అనేది మనకి ఇక్కడ అంటే తెలంగాణ సర్కారు వినతులు గాలికి వదిలేశారు. ఇంకా ప్రత్యేక నిధులు లేవు, అప్పులకు తిప్పలు పడుతున్నారు. కానీ ఇంకా మళ్ళీ నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరొకసారి సారీనే చెప్పే విధంగా ఉంది. ఈసారైనా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రానికి అయితే మరోసారి సారీ చెప్పే విధంగానే ఉంది తప్ప ఎక్కడ కూడా కాస్త బడ్జెట్ ఊరట కలిగించింది అనే విధంగా అయితే లేదు అంటూ మనకి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా విమర్శలు గొప్ప కాదు, పనులు చేయడం కష్టం అంటూ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. గంభీరావుపేటలోని కేజీ నుంచి పీజీ వరకు ప్రాంగణానికి జయశంకర్ పేరు మన ఊరు మనబడి ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక సందర్భంలో కొన్ని విషయాలు అనేటి ఇచ్చారు. ఇంకా విమర్శలు గొప్ప కాదు, కానీ పనులు చేయడం చాలా కష్టం. విమర్శించడం ఎంతో ఈజీగా విమర్శించవచ్చు, కానీ ఆ పనులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. అలాగే గంభీరావుపేటలోని కేజీ టు పీజీ వరకు ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు నూతనంగా మన ఊరు మనబడి, మన ఊరు మన బస్తి స్కూల్స్ ఓపెనింగ్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళినప్పుడు మంత్రి కేటీఆర్ ప్రసంగించినటువంటి ప్రసంగం కూడా ఇది అంటూ ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇవి ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ స్కూల్ విడిచిపెట్టి ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ అయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా అన్ని హంగులతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి మంచి విద్యా బోధన, మంచి భోజన వసతులు అన్ని కూడా ఉండే విధంగా పాఠశాలలు రూపుదిద్దుకోబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా మనం చూసే 11న రాష్ట్రానికి అమిత్ షా, నెలాఖరుకు నడ్డా కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే ఇంకా ఖరారు కావాల్సిన ప్రధాని పర్యటన ఏదైతే ఉంది ఇంకా అది ఖరారు కావాల్సింది. మొత్తంగా అయితే 11న రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. అలాగే ఆ తర్వాత నెలాఖరు వరకు నడ్డా కూడా రాబోతున్నారు. ఇంకా డీటెయిల్స్ మాత్రం పేపర్ 3లో చూడొచ్చు. ఇంకా ప్రధాని రాక కూడా ఇంకా ఖరారు కావాల్సి ఉంది, ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారు అవ్వలేదు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఈనాడులో ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే కోతలు వివక్షల బడ్జెట్ అంటూ మనకి ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఆయన మాటల్లో కొన్ని చూసినట్లయితే వెనుకబడిన ప్రాంతాల నిధి చూసుకున్నట్లయితే 1,350 కోట్లు ఇవ్వనే లేదు ఇంతవరకు అంటూ కూడా ఇచ్చారు. అంటే 1,350 కోట్లు ఇంకా ఇవ్వనే లేదు అంటూ ఆయన చెప్తున్నారు. కర్ణాటకకు మాత్రం 5,300 కోట్లు కేటాయించారు అంటూ కర్ణాటక పైన విరుచుకుపడుతూ ఉన్నారు. కర్ణాటకకి ఇచ్చారు కానీ మహారాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన బడ్జెటే ఇంత రావాలి, ఇంత మీరు ఇవ్వలేదు, ఇంకా తగ్గించారు, మాకు రావాల్సింది ఇంక ఇంత ఉంది అనేది ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాళేశ్వరానికి జాతీయ హోదా కూడా ప్రస్తావన ఏ మాత్రం కూడా లేదు. అసలు రైల్వే కోచ్ కి సంబంధించి లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు కనీసం వాటికి సంబంధించిన ఒక ప్రస్తావన కూడా లేదు మీ దగ్గర అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా ఆర్థిక మంత్రి అలాగే హరీష్ రావు కూడా ఈ విషయాలన్నిటిపై కొంత ధ్వజం ఎత్తారు. ఆయన కొంత ఆగ్రహానికి లోనైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా అసలు ఏం జరుగుతుంది, బడ్జెట్ ఏంటిది అని కూడా ఆయన అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు కేంద్రాన్ని అంటూ కూడా ఆయన చూడొచ్చు. సో కోతలు విధిస్తున్నారు, వివక్షలు చూపిస్తున్నారు, బడ్జెట్ విషయంలో ఇంత అన్యాయం చేస్తున్నారు, ప్రతి రాష్ట్రానికి ఇస్తున్నారు, మహారాష్ట్రం ఏం చేసింది అన్నట్లుగా ఆయన అడుగుతున్నారు. అసలు మీరు ఇవ్వాల్సింది కరెక్ట్ గా ఇవ్వకుండా ఇంకా మాకు కోతలు విధించారు, ఇంకా 13,050 కోట్లు మాకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన ఖచ్చితంగా స్పష్టంగా 1,350 కోట్లు మాకు ఇవ్వలేదు అనేది స్పష్టంగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 2లో చూసి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికి మాత్రం ఈసారి కూడా సారీ చెప్పే విధంగా ఉంది, కానీ బడ్జెట్ ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ గా మాత్రం లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే నమస్తే తెలంగాణలో కూడా మనకి
ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అంతా కూడా మనకి 10 సాల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. మరొక దగ్గర చూసుకున్నట్లయితే గోల్మాల్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూస్తే 2023, 22కి ఎలా ఉంది, 21కి ఎలా ఉంది, 2014 నుంచి ఏ విధంగా తగ్గించుకుంటూ వచ్చారు 2023 వరకు అంటూ సామాన్యుడిపై ఎంతటి బరువు భారాన్ని మోపుతున్నారు అనే విధంగా ఒక పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు 2014లో ఎంత ఇచ్చారు, 15, 16, 17 ఇలా అన్ని ఇచ్చుకుంటూ ఇప్పుడు లాస్ట్ వచ్చి 2023 బడ్జెట్ 10 సాల్ అంటే ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ఎగిలిచారంగా చిమ్మ చీకటి ఇంకా కమ్ముకుని ఉండగానే వెలుగును ఊహించుకునే పక్షి లాంటిది నమ్మకం అనేది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం ఈ కవిత పక్షితో మొదలు పెట్టారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ యొక్క పక్షికి సంబంధించిన ఒక కవితతో ఆవిడ మొదలు పెట్టారు. ఏ ఉద్దేశంతో ఏ మాట అన్నప్పటికీ ఆమె వరకు తెలుసుకుంటే చాలు అనే విధంగా ఉంది. ఇంకా అలాగే 2 నిజాలను అంగీకరించారు. ఒకటి, 10 ఏళ్ల తర్వాత కూడా దేశం ఇంకా చీకట్లోనే ఉందని, రెండో నిజం కన్నా కూడా నమ్మకాలపైనే తాము ఆధారపడ్డామన్నది ఒకటి. ఇంకా దేశం ఇంకా చీకట్లోనే ఉందనేది ఒకటి. రెండోది, నమ్మకం పైన ఆధారపడి ఉన్నాం కానీ ఆ నమ్మకాన్ని కూడా వంచేశారనే విధంగా ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. చూద్దాం. ఇంకా 45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ 2023, 24 అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే 45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ 2023, 24 పేదలు సంక్షేమ పథకాల్లో కోత విధించారు. సబ్సిడీలకు మంగళం పలుకుతున్నారు అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. అన్నదాతకు అప్పే దిక్కు ఉపాధి హామీ పథకానికి ఎసరు పెడుతూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఉద్యోగులపై దొంగ దెబ్బ వేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆదాయ పన్నుపై పాత పథకానికి మెల్లగా చెల్లుచీటి కూడా చేస్తూ ఉన్నారు అనేటట్లుగా మాత్రం మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. ఇక కొత్త పథకం వైపు మధ్య తరగతిని మళ్లించి ఎత్తుగడ కూడా కొంత చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం చూసినట్లయితే 7 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు అనే ప్రకటన, ఇతర ఐటీ మినహాయింపులకు ఇకపై మంగళమే ఉంటుంది తప్ప ఏమాత్రం కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి ఆధారం అనేది మాత్రం ఇక్కడ ఉండదు అనే విధంగా ఇచ్చారు. ఇంకా అన్నదాతలందరికీ అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఇంత కూడా సహాయం చేసిన దిక్కైతే లేదు అనేది ఇచ్చారు. ఉపాధి హామీల పథకాలన్నింటిలో కూడా ఎసరు పెట్టేసింది ఈసారి కేంద్ర బడ్జెట్ అంటూ కూడా మళ్ళీ మనకి ఇక్కడ అదే ఇవ్వటం జరుగుతుంది. ఇంకా తెలంగాణపై అదే పగ మళ్ళీ దగా చేస్తూ ఉంది తప్ప కేంద్ర బడ్జెట్ లో ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా కేంద్రం రాష్ట్రానికి అనుకూలంగా మాత్రం స్పందించలేదు అనేది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా రైతుల కేటాయింపులో 70,000 కోట్ల కోత విధించారు ఈసారి కూడా అంటూ ఇచ్చారు. అసలు రావాల్సినంత కూడా రాకుండా చేస్తూ ఉన్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా అప్పుల భారతంగా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అనేది ఇచ్చారు. ఇంకా అలాగే ఓల్డ్ పొలిటికల్ వెహికల్ కి కూడా మరి వెహికల్ కి సంబంధించి కూడా వెహికల్ గా మారినటువంటి మోదీ అంటూ ఇచ్చారు. ఇక బీజేపీని గద్దెదించితేనే ఆ యొక్క ఒక తుప్పు పట్టిన బండికి ఎలా తుప్పు అయితే ఉంటుంది ఆ తుప్పు వదిలించినట్లు అవుతుంది మోదీని గద్దెదించితే తప్ప అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే ఒక పెద్ద పథకం లేదు, ఒక సాగు రుణాలకే పరిమితం అంటూ ఇచ్చారు. అలాగే సిసిఐపై కూడా చిన్న చూపు చూస్తుంది. కేటాయింపు ముష్టి అంటూ ఇచ్చారు. కేటాయింపులు చూసినట్లయితే ఒక ముష్టి ఎలా ఇస్తారో అలా ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి అనే విధంగా బడ్జెట్ ని ఉద్దేశించి అయితే ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ గా మాత్రం లేదు అన్నట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే తెలంగాణపై పగ పెంచుకున్నారు, మళ్ళీ అదే పగ చూపిస్తున్నారు, మళ్ళీ అదే దగా చూపిస్తున్నారు తప్ప మాకు కొంచెం కూడా మరి బడ్జెట్ లో ఎక్కడ కూడా మాకు అనుకూలంగా లేదు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రిక్తహస్తం చూపిస్తూ ఉంది కేంద్రం బడ్జెట్ రాష్ట్రంపై అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మనం విభజన హామీలు అమలుపై చిన్న చూపు చూస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉక్కు కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అసలు కేటాయింపులే పెట్టలేదు ఇంతవరకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే విద్యా వైద్య సంస్థలకు సంబంధించి మొండి చేయి చూపించింది. ఇప్పుడు విద్యా సంస్థలు అలాగే వైద్య సంస్థలు చూసిన దేనికి చూసినా కూడా ఒక మొండి చేయి చూపించాలి తప్ప ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఆదరణ అయితే కనిపించట్లేదు. ఎయిమ్స్ అలాగే గిరిజన వర్సిటీలపై కూడా అదే నిర్లక్ష్యం చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కొంచెం కూడా ఆదరణ అనేది కనిపించట్లేదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే
అదానీ విలయంగా మారిపోయింది దేశం అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. FCOను రద్దు చేసిన అదానీ గ్రూప్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఓవర్ బిల్డింగ్ అయ్యాక ఇలా చేయడం ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దేశ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఇది జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. ఆ బాండ్లకు విలువ లేదన్న క్రెడిట్ సూసి అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక స్టాక్ మార్కెట్లలో కుప్పకొలిని అదానీ షేర్లు అనేది కూడా దానికి సంబంధించారు. ఒక్క రోజు చూసుకుంటే 1.72 lakhs వరకు ఉంది అనేది కూడా ఇచ్చారు. మొత్తం ఒక్కటే రోజు నష్టాలు చూసుకున్నట్లయితే 1.72 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినట్లుగా కూడా మనకి క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు అదానీ షేర్లకు సంబంధించి అనేది. ఇంకా ఇప్పుడు అదానీ విలయంగా మారిపోతుంది. ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అసలు కారణాలు ఎవరు అని చూసుకుంటే ప్రధాని మోదీ అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక పక్క SBI అలాగే LIC ఇవన్నీ కూడా ఇందులో షేర్లు పెట్టి నష్టపోయి ఇప్పుడు వాటి దుస్థితి పరిస్థితి ఏంటి, కారణం ఏంటి కూడా వాటికి అనేది కూడా ఇక్కడ మనకి అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 16లో చూడొచ్చు. మొత్తంగా అయితే మార్కెట్లలో అదానీ గ్రూప్ విలయం సృష్టించింది అనేది ఒకటి మనకి టాపిక్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం దాన్ని గమనించవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే అబ్బురపరిచేలా తెలంగాణ ప్రగతి అంటూ మనకి మరొక దగ్గర ఇవ్వటం జరుగుతుంది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు అవసరం అంటూ కూడా సీఎం కేసీఆర్ తో అజిత్ జోగి తనయుడు అమిత్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఒక దేశానికి కావాల్సిన నాయకుడు సీఎం కేసీఆర్ అనేది మాత్రం ఆయన మరి అజిత్ జోగి తనయుడు అమిత్ తనని మరి ఆహ్వానించినట్లు తనతో కరచాలనం చేస్తూ ఇస్తున్నటువంటి ఒక పిక్ ను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దేశానికి ఒక నాయకుడు, మీలాంటి నాయకుడు, ఒక నాయకుడు అవసరం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు. ఇంకా మనం చూస్తే పలకతో వచ్చి పట్టాతో ఇంటికి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కేసీఆర్ హామీకి ప్రతిరూపమే KG to PG అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే LKGలో వచ్చేసి ఒక పట్ట అంటే ఒక బాధ్యత కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే మళ్ళీ ఇంటికి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ యొక్క స్కూల్స్ ఓపెనింగ్ కి కూడా మంత్రి కేటీఆర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో కూడా అక్కడ మరి ఆ పిల్లలందరితో కూడా కలిసి ఆయన సహపంక్తి భోజనం చేస్తున్నటువంటి ఆ పిక్ ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం. కేసీఆర్ హామీకి ప్రతిరూపమే KG to PG అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇంకా గంభీరావుపేట క్యాంపస్ కు జయశంకర్ పేరు కూడా నామకరణ చేసినట్లుగా తెలుస్తుంది. సంక్షేమ తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం అంటూ కూడా ప్రారంభోత్సవంలో IT శాఖ మంత్రి కేటీఆర్. ఇక మన ఊరు మనబడితో మహర్దశ అంటూ సబితా ఇంద్రారెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇంకా మన ఊరు మనబడి అనే దాంతో ఒక మహర్దశను సృష్టించాము అంటూ ఇంతకు ముందు ఏ రాష్ట్రం కూడా ఏ టైంలో కూడా ఇలా చేయలేదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంత మార్పు చెందుతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది అనేది మాత్రం మనకి క్లియర్ గా నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసుకున్నట్లయితే మరొక పేపర్ చూద్దాం. మరొక పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే అమృత్ కాల్ బడ్జెట్ అంటూ ప్రధాని మోదీ ప్రధానంగా ఇచ్చిన వార్త మనం కనిపిస్తుంది. చూడొచ్చు. అమృత్ కాదు, మృత్ కాల్ బడ్జెట్ రాహుల్ గాంధీ చెప్తున్నారు. అమృత్ కాల్ బడ్జెట్ అనేది ప్రధాని మోదీ చెప్తే మృత్ కాల్ బడ్జెట్ అనేది రాహుల్ గాంధీ మళ్ళీ సెటైర్ వేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్యలో కొంత మాట కూడా పెరిగినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా ఊరిస్తున్న ఓటు మారలేదు రూటు అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చారు. ఇంకా మొత్తం బడ్జెట్ సంబంధించి ఎన్ని కోట్లు ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తూ ఉన్నారు. అలాగే సంస్కరణలు డిజిటల్ బాటలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. మెరుపులు లేవు, వరాలు లేవు, బాధుడు లేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అంటే డిజిటల్ ఇండియా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి చేసేది చేయండి అంటూ మరొక దగ్గర, డిపాజిట్ల ధమాకా అంటూ మరొక దగ్గర. అంటే వీటన్నిటికీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనం అవి చూడొచ్చు. ఇంకా మొదటిగా అంటే మనకి ప్రధానంగా ఇచ్చిందంటే ఆర్థిక సంక్షోభాన్ని తప్పించే దిశగా పయనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మౌలిక సదుపాయాలకు 10 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా రైల్వే మౌలిక సదుపాయాలకు చూసుకుంటే 2.4 లక్షల కోట్లు అనేది మనం చూడొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా అదే ఇచ్చారు. మనకి రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించి 2.4 లక్షల కోట్లు ఇస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి చూసుకున్నట్లయితే 79,950 కోట్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించినట్లుగా కేంద్ర బడ్జెట్ ను వివరించారు. అలాగే ఇంకా 70,000 కోట్లతో 20 కోట్ల మందికి తాగునీరు అందించే దిశగా మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కర్ణాటకలో చూస్తే
అప్పర్ భద్రతకు 53,000 కోట్లు ఇచ్చారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇంకా చూసుకుంటే హైదరాబాద్ సహా 3 ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలో 100 5G ల్యాబ్లు ఉండబోతున్నాయి అనేది కూడా హైదరాబాద్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగాల్లో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా 51,000 కోట్లు కూడా ఉండబోతున్నాయి అనేది మనకి అంటే క్లియర్ గా మనకి ప్రతి ఒక్క దానికి ఎంతెంత ఇచ్చారనేది మెన్షన్ చేయడం మనకి ఇక్కడ జరిగింది ఆంధ్రజ్యోతిలో. సో ఇంకా మనం చూద్దాం. ఉపాధి హామీకి భారీగా తగ్గిన కేటాయింపులు, కానీ ఆహార ఎరువులు ఇంధనం సబ్సిడీలోనూ కొంత కోత అయితే విధించడం జరిగింది అనేది అయితే బడ్జెట్ లో నిరుద్యోగుల ప్రస్తావన అనేది అసలు లేనే లేదు. అంతా కూడా కరువుగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు సంబంధించి కానీ ఇంకా వైద్యానికి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి అసలు బడ్జెట్ లో ఒక ఊసు కూడా లేదు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా మనం చూస్తే డిజిటల్ ఇండియా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. పాస్ తో పత్రాలన్నీ లింక్ చేసి కేవైసీ సులభంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక ప్రభుత్వ శాఖలో ధృవీకరణ ఈజీగా ఉంటుంది ఈ విధానం అంటూ ఇచ్చారు. ఇక అనుమతులకు జిరాక్సులు అనేవి ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక దగ్గర చూస్తే అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి అంటూ మరొక దగ్గర ఇచ్చారు. వడ్డీల చెల్లింపులకు 10.79 లక్షల కోట్లు ఉన్నాయి. ఇక బడ్జెట్ వ్యయంలో 4వ వంతు దీనికే సరిపోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పులు 3వ వంతు కన్నా ఎక్కువ, సొంత ఆదాయం చూసుకుంటే 2 నుంచి 3 వంతు కూడా లేదు అనేది ఒక మాటగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా డిపాజిట్ల ధమాకా అంటూ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ పరిమితి చూసుకుంటే 15 నుంచి 30 వరకు పెంచారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మెజారిటీ ఆదాయం స్త్రీల పరిమితి చూసుకుంటే 9 లక్షల వరకు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అంటే మొత్తంగా డిజిటల్ ఇండియా అంటే ఏంటి, అప్పులు తెచ్చి వడ్డీలు కట్టడం, దానికి డీటెయిల్స్, డిజిటల్ ధమాకా దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం చూసినట్లయితే ఆదాయ పన్ను ఒక గారడీ లాగా ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. కొత్త విధానం పేరిట ఒత్తుత్తి తాయిలం అంటూ కూడా ఇచ్చారు. అలాగే తగ్గిన స్లాబ్లతో లాభం అరకొర మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. 7 లక్షల దాకా ఆదాయ పన్ను ఉంటుందన్న ఆర్థిక మంత్రి, ఆపై ఆదాయం ఉన్న వారికి కూడా పన్ను భారం తగ్గుతుందని చెప్పేసి కూడా కొంత నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది అని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక పాత విధానంలో మాత్రం మినహాయింపులన్నీ కూడా వాడుకుంటే 9 లక్షల దాకా నో ట్యాక్స్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. పాత విధానంలో 9 లక్షల వరకు వాడుకున్నా కూడా ట్యాక్స్ అనేది ఉండదు అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రగతికి బ్లూ ప్రింట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూసే పలువురు ఆర్థిక నిపుణులు స్పష్టీకరణ చేశారు కొన్ని విషయాలు. అలాగే కొత్త పన్ను పద్ధతిలో స్లాబులు తగ్గించారు అనేది ఇచ్చారు. 15.5 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 5,02,500 మేర ప్రామాణిక తగ్గింపులు కూడా వర్తిస్తాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిటైర్ అయ్యే ప్రైవేట్ ఉద్యోగులు చూసుకుంటే వాళ్ళకి చూసుకుంటే పరిమితి కాలం చూసుకుంటే 25 లక్షల వరకు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అధిక ఆదాయం తక్కువ సేవింగ్స్ ఉన్న వారికి కాస్తంత ఐటీ ఊరట ఇచ్చింది అనేది కూడా తెలుస్తుంది. అధిక ఆదాయం ఉండి తక్కువ సేవింగ్స్ ఉన్న వారికి మాత్రం కాస్తంత ఐటీ ఊరట లభిస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే మొత్తంగా అయితే కొత్త విధానం పేరిట పెద్దగా లాభాలు అయితే ఏమీ లేవు, తగ్గిన స్లాబ్ల లాభం కూడా అంతంత మాత్రంగానే ఉంది అనేది అయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా చూస్తే తెలంగాణకు నిరాశ అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇక భ్రమల కోతల కేంద్ర బడ్జెట్ అంటూ ఇచ్చారు. ఇక్కడ ఏదైనా భ్రమపడడం తప్ప ఇక్కడ బడ్జెట్ మాత్రం కొంచెం కూడా అనుకూలంగా లేదు అంటించారు. రాష్ట్ర ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేసేశారు. FRBM పరిమితి కూడా పెంచలేదు, ఆంక్షలు తొలగించలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. విభజన హామీలు ప్రస్తావన అసలు లేనే లేదు, తీసుకురానే లేరు కేంద్రం అంటూ కూడా చెప్తున్నారు. ఇక అలాగే తృణధాన్య పరిశోధన సంస్థకు మద్దతు కూడా లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చూస్తే రాష్ట్రాలకు 157 వర్కింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజెస్ ఉండాలి. అలాగే తెలంగాణకు ఒక్కటైనా కూడా ఇంతవరకు ఇవ్వలేదు నర్సింగ్ కాలేజ్ అనేది. రాష్ట్రానికి కనీసం 157 నర్సింగ్ కాలేజీలు ఉండాలి, కనీసం ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే వెనుకబడిన ప్రాంతాల నిధులు కూడా మరి కొన్ని కోట్ల రూపాయలను, కానీ అసలు వాటి ఊసే లేదు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు హరీష్. ఈ విషయాలన్నింటిలో ఆయన మాత్రం ఫైర్ అవుతూ ఉన్నారు కేంద్ర బడ్జెట్ పై అనేది మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కొన్ని విషయాలు అసలు ప్రస్తావన కూడా తీసుకురాలి కేంద్ర బడ్జెట్. ఎందుకింత వివక్ష, ఎందుకింత పగ, ఎందుకింత దగ అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఆంధ్రజ్యోతిలో అలాగే సాక్షిలో అలాగే మనం నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా ఎస్టీస్ గా మంత్రి హరీష్ రావు మాత్రం ఫైర్ అవుతూనే వస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది.
రాష్ట్రానికి మాత్రం ఈసారైనా నిధులు ఖచ్చితంగా ఇవ్వండి, లాస్ట్ టైం జరిగిపోయింది, ఈసారైనా కొంచెం నిధులు మంచిగా ఇవ్వండి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలన్నీ కూడా నిరాశలైపోయాయి అనే విధంగా అటు మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేసేసినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే వేసవిలో రండి మోదీకి బైడెన్ ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా ఇద్దరు కరచాలనం చేసుకునేటువంటి ఒక పిక్ ని కూడా ఇక్కడ ఇచ్చారు, మనం దాన్ని చూడొచ్చు. సో వేసవిలో రండి అంటూ మోదీకి బైడెన్ ఆహ్వానం పంపిస్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూస్తే అదానీ బాండ్స్ కు విలువ 0 అంటూ ఇచ్చారు. ఇంకా స్పష్టం చేసిన క్రెడిల్ సూయిస్ అంటూ ఇచ్చారు. గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు ఆడిపోతున్నాయి అంటూ ఇచ్చారు. ఎంటర్ప్రైజెస్ షేర్ 29% పతనం అయిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే పేపర్ బిజినెస్ పేపర్ లో మనం చూడొచ్చు డీటెయిల్స్. మొత్తంగా అయితే అదానీ బ్రాండ్స్ కు విలువ 0 అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అని తెలుస్తుంది. షేర్లన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి. ఇంకా మరొక వార్త మనం ఇక్కడ చూసినట్లయితే చదువుకు పెద్దపీట అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కేజీ టు పీజీ స్కూల్ ని ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మంత్రి కేటీఆర్ అక్కడ పిల్లలందరితో కూడా చిన్నారుల అందరికీ వడ్డిస్తూ ఆయన కూడా వారితో పాటు కూర్చొని పంక్తి భోజనాన్ని చేసినట్లుగా ఆ యొక్క పిక్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంకా పలకతో వచ్చి పట్టతో బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ స్కూల్స్ లో అనేది కూడా ఆయన స్పష్టంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక మన ఊరు మన బడితో 3 దశల్లో స్కూల్ సంస్కరణ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి చదవాలి, పోటీ పడతారు అంటూ కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రపంచంలో మన తెలంగాణ స్కూళ్లలో చదివిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడే వారిగా మాత్రమే ఉంటారు. అలాంటి విద్యా బోధన ఇప్పుడున్న స్కూళ్లలో అందించబడుతుంది అంటూ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇంకా గంభీరపేటలో ప్రారంభించిన ఒక స్కూల్లో ఆయన అందరితో కలిసి మాట్లాడుతూ ముచ్చటించినటువంటి పరిస్థితులు ఆ టైంలో చెప్పినటువంటి మాటలుగా మనం గమనించవచ్చు. సో మనం వెలుగు పేపర్ చూద్దాం, మరొక పేపర్. ఇక వెలుగు పేపర్ చూసినట్లయితే కుల వృత్తిదారులే దేశ నిర్మాతలు అంటూ మనకి ప్రధాని మోదీ ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నరేంద్ర మోదీ చెప్తున్నారు కుల వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేశ నిర్మాతలుగా ఉంటారు అనేది ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే మిడిల్ క్లాస్ కుష్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానానికి సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఓకే అంతా ఖుషీగానే ఉండొచ్చు. 7 లక్షల దాకా నో ఇన్కమ్ ట్యాక్స్ అంటూ దానికి సంబంధించి చెప్పారు కాబట్టి వాళ్ళకి కొంత ఊరట అనేది చెప్పుకోవచ్చు. కుల వృత్తుల కోసం సీఎం వికాస్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. మరో 1 ఏడాది పాటు ఫ్రీ రేషన్ ఇవ్వబోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ వెలుగులో మాత్రం స్పష్టంగా క్లియర్ గా ఇచ్చారు. ఇంకా చూడొచ్చు. ఇక మరో 1 ఏడాది పాటు ఫ్రీ రేషన్ ఇస్తారు. రైతులకు 20 లక్షల కోట్ల లోన్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఆడబిడ్డల కోసం మహిళల సమ్మాన్ సేవింగ్స్ అలాగే సర్టిఫికేట్ కు సంబంధించి మిల్లెట్స్ పై కూడా పరిశోధనలకు సెంటర్ గా ఉండబోతుంది హైదరాబాద్ IIMR అంటూ ఇచ్చారు. చదువులకు 1.12 లక్షల కోట్లు అలాగే హెల్త్ కు సంబంధించి 89,000 కోట్లు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. టూరిజం కోసం దేకో ఆప్నే దేశ్ స్కీమ్ కు కొత్తగా 50 ఎయిర్పోర్ట్లు కూడా ఉండబోతున్నాయి అనేది టూరిజం కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిని మనం గమనించవచ్చు. సో ఇంకా అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏంటి అనేది చూస్తే బడ్జెట్ క్యాంపెయినింగ్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి చెప్తూ ఉన్నారు. అన్ని వర్గాల వారికి కూడా కొంత మేలైతే జరుగుతుంది, ఊరటైతే లభిస్తుంది అనే విధంగా అయితే ఆయన చెప్తున్నారు. ఇంకా పంట స్టోరేజీకి సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తాం, అలాగే పన్ను మినహాయింపుతో మిడిల్ క్లాస్ కు కొంత ఊరట అనే చెప్పాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక గతంలో కన్నా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో ఉండేది, కానీ మోడీ వచ్చిన తర్వాత దేశానికి ఎగబాకింది ఇది అంటూ కూడా మనకి చెప్తున్నారు. మోదీ వచ్చాక ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగానే మనకు ఉంది అనేది మాత్రం ఆయన చెప్తూ ఉన్నారు వివేక్ వెంకటస్వామి. సో మనం మరొక వార్త చూసినట్లయితే పేదల వ్యతిరేక బడ్జెట్ అంటూ మంత్రి హరీష్ రావు ఇక్కడ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. రైతులకు ఉపాధి కూలీలకు ఏమిచ్చిరు అసలు మీరు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు కేంద్రాన్ని ఇప్పటికీ కూడా ఆయన అంటూ మనకి ఇక్కడ తెలంగాణకు మొండి చెయ్యి అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆహార సబ్సిడీలు తగ్గించారు, అలాగే రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి అసలు రంగాలను పట్టించుకోలేదని చెప్పేసి కూడా విమర్శ. విద్యా వైద్య రంగాలకు సంబంధించి అసలు పట్టించుకోలేదు, వాటి ఊస్ కూడా తీసుకురాలేదు, అసలు వాటి సంగతి ఏంటి అంటూ కూడా మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం పేపర్ 7లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన చెప్పేది ఒక్కటే, మీరు పేదవాళ్లకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప ఎక్కడ కూడా ఎవరికి అనుకూలంగా లేదు, అలాగే విద్యా వైద్య రంగానికి కూడా ఎక్కడ అనుకూలంగా ఈ బడ్జెట్ అయితే లేదు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో మరొక వార్త మనం చూస్తే రాష్ట్రానికి
తీరని అన్యాయం అంటూ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఒకంత ఫైర్ అయ్యారన్నట్లుగా మనకి ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు అంటూ కూడా చెప్తున్నారు. పెట్టుబడి డబ్బులైంది అంటూ కూడా మనకి పెట్టుబడి అనేది డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు డబుల్ అయింది అంటూ కూడా చెప్తున్నా. కర్ణాటకకు నిధులిచ్చిన కేంద్రం తెలంగాణపై వివక్ష ఎందుకు చూపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అయితే ఇది. తెలంగాణకు అన్యాయమే చేసింది ఒకంత, కర్ణాటకకు మాత్రం బాగానే ఇస్తున్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది, అసలు ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా ఇవ్వలేదు అన్నట్లుగా మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడొచ్చు. ఓ పక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు ఇంతవరకు అనేది కూడా మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే సభలో బీఆర్ఎస్ మినహాయింపు నిలబడిందని చెప్పి కూడా కొంత విమర్శిస్తూ మాట్లాడుతున్నట్టు ఇటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే మాట. అలాగే మంత్రి హరీష్ రావు కూడా మరి కేంద్రం అయితే ఈసారి రాష్ట్రానికి అంత చెప్పుకోదగ్గ స్థితిలో అయితే ఏం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అనేది మాత్రం మనకి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. సో ఏ పేపర్ లో చూసినా కూడా మనకి వాళ్ళ కొన్ని మాత్రం మిడిల్ క్లాసెస్ వాళ్ళకి మాత్రం కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు అనేది కొంత ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి అయితే తగినంత న్యాయం జరగలేదు అనేది అయితే ఒకంత విషయంగా మనం గమనించవచ్చు. సో ఇంకా పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది మంత్రి హరీష్ రావు చెప్తున్నారు, ఇటు పిసిసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ వివేక్ వెంకటస్వామి బడ్జెట్ విషయానికి వస్తే అన్ని వర్గాల వారికి కొంత మేలు చేకూరుతుందంటూ ఆయన చెప్పడం. సో మొత్తంగా అయితే బాహాబాటిగానే మరి సాగుతూ ఉంది ఈ విషయం అయితే. సో ఈ రోజు మనం ఒక స్పెషల్ న్యూస్ కూడా చూడబోతున్నాం. AGA అంటే అకాడమీ ఆఫ్ గ్రూమింగ్ ఆర్ట్స్ అనేది ఇది ఒక డాగ్ సంబంధించిన ఒక సంస్థ అయితే. దీనికి సంబంధించి ఈ బుక్ అనమాట, అకాడమీ ఆఫ్ గ్రూమింగ్ ఆర్ట్స్ అనేది ఒక బుక్ ని, ఇది సినీ నటి అక్కినేని అమల గారు ఈ బుక్ ని కూడా ఆవిష్కరించారు. దాన్ని మనం గమనించవచ్చు. అయితే డాగ్స్ కి సంబంధించి అక్కడ ఒక పెద్ద సంస్థను కూడా హైటెక్ సిటీలో ఏర్పాటు చేశారు. దానిని అందరూ కూడా మరి అదొక షో లాగా, మరి డాగ్ షో లాగా అది ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్క బ్రీడ్ కూడా అక్కడ దొరుకుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి కనువిందు చేయగలిగేటటువంటి ఒక సంస్థగా అక్కడ రూపుదిద్దుకోబోతుంది. దానికి అంతటికి కూడా మెయింటెనెన్స్, అక్కడ సిఇఓ కూడా కొన్ని బాధ్యతలు డాక్టర్ నిఖిత గారు తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన బాధ్యతలు అక్కడ అమల గారి పర్యవేక్షణ, అలాగే నిఖిత గారి పర్యవేక్షణ అంతా కూడా మనం చూడొచ్చు. సో దానికి సంబంధించిన ఒక పెట్ గ్రూమింగ్ కెరీర్ అంటే దానికి పెట్ కి సంబంధించి మీరు ఏదైనా చూడాలి అనుకున్నా కూడా దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలన్నా పెట్స్ కి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే, మీ ఇంట్లో పెట్స్ ఉన్నట్లయితే మరి వాటికి ఏ ఆహారం, వాటికి జాగ్రత్తలు, ఇంకా మీకు బ్రీడ్స్ గురించి వివరాలు అన్ని కూడా అక్కడ తెలుసుకోవచ్చు. హైటెక్ సిటీలో మనకి అకాడమీ ఆఫ్ గ్రూమింగ్ ఆర్ట్స్ అనేది అక్కడ మనకి స్థాపించబడింది. సో దాన్ని మీరు సందర్శించవచ్చు. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.